నమస్తే, నేను రజని. వెల్కమ్ టు తెలుగు వన్ ఛానల్. ఎస్డిటి, అజీర్తి, గ్యాస్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి? తినటం వల్లే వస్తున్నాయా, తినకపోవటం వల్ల వస్తున్నాయా? అసలు దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? వీటన్ని గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఆహారపు అలవాట్ల వల్ల ఈ యొక్క గ్యాస్ ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంది అంటారా? ఇది ఆహారపు అలవాట్లు, చెడు అలవాట్లు, వాటి వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఓకే. ఆహారపు అలవాట్లు ఏంటంటే దక్షిణ భారతదేశంలో మనం తిన్నంత కారం ఎవరు తినరు, ప్రపంచంలోనే తినరు. అందుకే నేను గుంటూరు కూరలు వండేటప్పుడు చూస్తే దాంట్లో కారం వేస్తాం, అవును పచ్చిమిరపకాయ వేస్తారు, అవును మళ్ళీ తాలింపని ఎండుమిరపకాయ వేస్తారు. అవును, కారం, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ. మళ్ళీ అన్నం తినేటప్పుడు పచ్చడి లేకుండా దిగదు. అవును, ఏదో రోడ్డు పచ్చడో నిలవ పచ్చడో కంపల్సరీగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు తింటుంటారు. పప్పు పచ్చడి అది కామన్. కనుక ఈ ఆహారపు అలవాట్లో పులుపు, కారము, మసాలా. ఇక మాంసాహారులు అయితే కొంతమంది ఘాటుగా ఉండకపోతే వాళ్ళకి అసలు ఆ మాంసాహారం తిన్నట్టు ఉండదు, కిక్కు రాదు. అవును, మసాలా ఎక్కువ దట్టించాలి. మసాలా దట్టించి తినేటప్పుడు నాలుక మంట, తర్వాత కళ్ళమ్మటి నీళ్లు గారాలి. అట్ట తింటేనే చికెను, మటను, చేపలు వాళ్ళకి బాగా ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో చాలా అధికంగా కారం తింటారు. ఇదే కాకుండా సమయానికి మనం ఆహారం తీసుకోలేకపోతున్నాం. ఉదయం టిఫిన్ 8-9 గంటల మధ్యలో తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం 12-1 గంట మధ్యలో తీసుకోవాలి. సాయంత్రం 4-5 గంటల మధ్యలో అల్పాహారం తీసుకోవాలి. రాత్రి 8-9 గంటల మధ్యలో భోజనం పూర్తి చేయాలి. ఇవాళ ఎవరిని చూసినా అసలు మధ్యాహ్నం 12-1 గంటకి టిఫిన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. రాత్రిపూట 12-1 గంట 2 దాకా వాట్సాప్లు, సోషల్ మీడియా, లేదా మిడ్ నైట్ బిర్యానీలకి వెళ్ళి రావడం, పొద్దున్న నిద్రలేసేదే 10ంటికి లేస్తున్నారు. కనుక సమయానికి భోజనం చేయకపోతే కొంతమంది పాపం ఆఫీసు, గవర్నమెంటు, ప్రైవేట్ ఆఫీసులో ఒత్తిడి, వ్యాపారం, కస్టమర్లు కూర్చుని ఉంటారు. కస్టమర్లను పూర్తి చేయకుండా ఆ వ్యాపారస్తులు మరి కుదరదు. ఆ విధంగా ఆలస్యం అయిపోతుంది వాళ్ళకి భోజనం చేయటం. ఇంకోటి ఏంటి, టీ కాఫీలు. ఉదయాన్నే 1 కప్పు కాఫీ టీ, లేదా సాయంత్రం 1 కప్పు కాఫీ, 2 కప్పులు కాఫీలు, టీలు తాగొచ్చు. ఇప్పుడు టీ కాఫీ కంటే కూడా మంచిది. చాలామందికి తెలియదు ఈ విషయం. కాఫీ కంటే టీ మంచిది. 2 కప్పులకి ఎటువంటి అనర్థం ఏమి ఉండదు, 2 మంచిదే. రోజుకు 2 కప్పులు తాగొచ్చు. మంచిది. బీడీ, సిగరెట్టు, చుట్ట, గుట్కా, పాన్, పరాగు, నస్యము, జరదా, కిళ్ళి, కారా కిళ్ళి, పొగాకు ఉత్పత్తులు. వీటి వల్ల పొగాకు ఉత్పత్తులలో నికోటిన్ అనే పదార్థం ఉండి దానివల్ల గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ అధికంగా వస్తుంది. శుభవార్త ఏంటంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150. BUPRON XL 150 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. అన్ని మందుల షాపుల్లో లభిస్తుంది, ఇంగ్లీష్ మందుల షాపులు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. టీ కాఫీలో ఎక్కువ తాగినా కూడా వస్తుందండి గ్యాస్ట్రిక్ అనేది? గంటకి టీ కాఫీలు తాగితే కూడా వస్తుంది. జీర్ణాశయం లోపల సున్నితమైన పొర ఒకటి ఉంటుంది. ఈ టీ కాఫీల వల్ల, మద్యం వల్ల, పొగాకు ఉత్పత్తుల వల్ల ఆ సున్నితమైన పొర దెబ్బతిని అక్కడ రాపిడి, వరిపిడి, పుండు ఏర్పడుతుంది. అలాగే ప్రతి చిన్న నొప్పికి, తలనొప్పి ప్రత్యేకంగా వస్తుంటే తలనొప్పి ఉన్న వాళ్ళు వెంటనే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కంటి చూపులో ఏమైనా తేడా ఉంటే తలనొప్పి రావచ్చు. ముక్కు, చెవి, గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా సైనస్ సమస్య ఉంటే తలనొప్పి రావచ్చు. ఈ ముక్కు అయినా క్లియర్ అన్నాడు, కన్ను అయినా క్లియర్ అన్నా అంటే అప్పుడు మనము న్యూరాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.
వాళ్ళు మెదడుకి సిటీ స్కాన్ చేసి మెదడులో ఏమైనా సమస్య ఉందా అని ఉంటుంది. లేదు కొంతమందికి పార్శ్వపు నొప్పి వస్తుంది, ఇంకా కొంతమందికి టెన్షన్ అధికంగా ఉన్నప్పుడు కూడా టెన్షన్ హెడేక్ వస్తుంది. ఈ తలనొప్పికి, నడుము నొప్పికి, మోకాళ్ళ నొప్పులకి కొంతమంది విచక్షణారహితంగా నొప్పి ట్యాబ్లెట్లు వాడతారు. ఓకే. ఈ నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది, పొట్టలో పుండు కూడా ఏర్పడుతుంది. ఈ వివిధ కారణాల వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. జీర్ణాశయములో అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవటం వల్ల అది ఛాతీలోకి వచ్చి ఛాతీలో మంట వస్తుంది. ఈ ఛాతీలో మంట ఇది గ్యాస్ ట్రబులా లేదు హార్ట్ అటాక్ను తలపించే విధంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను వీటి వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. లోపల ఏముంది తెలుసుకోవాలంటే లైటు అమర్చిన పరికరాన్ని, దాన్ని గ్యాస్ట్రోస్కోప్ అంటారు, దాన్ని నోటి ద్వారా ప్రవేశపెట్టి చూస్తే పేగు రాపిడి ఉండొచ్చు, వరిపిడి ఉండొచ్చు, చిన్న పుండు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ పుండు ఉన్నప్పుడు గతంలో ఆపరేషన్ చేసేవారు, ఇప్పుడు మంచి మందులు అందుబాటులోకి వచ్చినాయి, అందువల్ల ఆపరేషన్ అనేది అవసరం ఏమాత్రం లేదు. ఇప్పుడు మనకి లీ ఫార్మా అనే కంపెనీ వారు ఒక అద్భుతమైన 2 ఔషధాలను గ్యాస్ ట్రబుల్ శాశ్వతంగా పరిష్కారానికి అందుబాటులో తెచ్చారు. ఎస్గేర్ 40 పరిగడుపున ఏమీ తినకుండా వేసుకోవాలి. ఇది తీవ్రతరంగా గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు ఉదయం పరగడుపుతో పాటు రాత్రిపూట కూడా నిద్రపోవటానికి ముందు, అంటే ఇది వేసుకుని మంచం ఎక్కాలి, తీవ్రంగా ఉన్నవాళ్ళు ఉదయం పరగడుపున ఒకటి, రాత్రి ఒకటి, సాధారణంగా ఒకటి అయితే సరిపోతుంది. ఇది ఒక్కటే వాడితే కాదు, ఇది వాడాం తగ్గింది మళ్ళీ వస్తుంటుంది. ఇక మళ్ళీ తిరగబెట్టకుండా ఎప్పటికీ శాశ్వతంగా నాకు అసలు గ్యాస్ ట్రబుల్ దూరంగా ఉండాలి, నేను బుద్ధిమంతుడిని అయిపోయా, సిగరెట్లు మానేసా, మందు మానేసా, రోజుకు 2 కప్పులే కాఫీ టీ తాగుతున్నా, తర్వాత వేళ ప్రకారం నేను ఎంత పని ఉన్నా నేను ఆఫీస్ క్యారేజ్ పట్టుకెళ్ళి టైం చూసుకుని అక్కడే ఆఫీసులోనో నా వ్యాపార సంస్థలో తినేస్తున్నా, బుద్ధిమంతుడిని అయ్యాను, నాకు మళ్ళీ తిరగబెట్టకూడదు అంటే దీంతో పాటు వేరే మందు ఒకటి వచ్చింది. ఎస్గేర్తో పాటు లాఫెరిన్ బీసీ. ఈ లాఫెరిన్ బీసీ అనేది ప్రకృతి ప్రసాదించిన హెర్బల్ ఉత్పత్తులు, దీన్ని కలిపి వాడాలి. దీంట్లో ప్రధానంగా లాక్టోఫెరిన్ అని, అలాగే జింజిబర్ అఫిషినేల్ అని ఇటువంటి ప్రత్యేక పదార్థాలు ఉంటాయి. ఈ ఎస్గేర్ 40 ఒకటి దాంతో పాటు ఇది లాఫెరిన్ బీసీ ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి, 3 నెలలు వాడితే ఇక మళ్ళీ గ్యాస్ ట్రబుల్ అనేది దగ్గరకు రాదు. ఈ ఎస్గేరు లాఫెరిన్ బీసీ అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా లీ ఫార్మా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.com. అవే కాకుండా ఒక 3 ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి, వాటికి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా మన ఇంటికి పంపిస్తారు. 91000748191001 0010748 8977030218 9502897374. తర్వాత మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్ పోవాలంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము తప్పనిసరిగా చేస్తే గ్యాస్ ట్రబుల్ని శాశ్వతంగా నివారించుకోవచ్చు. చూసారు కదండి, మరి డాక్టర్ గారు అమూల్యమైనటువంటి విషయాన్ని మనందరికీ ఈరోజు షేర్ చేయడం జరిగింది. సో ఈ యొక్క టాబ్లెట్స్ మనకి వచ్చేసరికి ప్రముఖ వెబ్సైట్ లీ ఫార్మా వాళ్ళ దాంట్లో ఉందండి, మీరు అక్కడైనా ఆర్డర్ చేసుకోవచ్చు. శాశ్వత మార్గము
ప్రతి ఒక్కరిలో కనిపించినటువంటి ఈ యొక్క సమస్యకి శాశ్వత మార్గం ఈ టాబ్లెట్స్ అండి. తప్పకుండా మీరు వెబ్సైట్ ద్వారా అమెజాన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మంచి దైనందిక జీవితాన్ని అనుభవించాలంటే ఈ టాబ్లెట్స్ 2 కలిపి వాడితేనే మీ యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.